హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిప్ వచ్చాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చింది ఫ్లిప్కార్ట్. టు బి ఫ్రాంక్, మనకి మొన్న ఏదైతే సేల్ వచ్చిందో బిగ్ బిలియన్ డే సేల్ కంటే బెటర్ మొబైల్ డీల్స్ అయితే ఇప్పుడు మనకైతే దివాళీ సేల్ అయితే కనిపిస్తున్నాయి. సో అవి చూడగానే ఒకసారి వీడియో చేయాలనిపించింది, ఎందుకంటే ఇంకో 2 డేస్లో మనకి సేల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ 2 డేస్ లోపల ఎవరైనా మొబైల్ కొనాలనుకునే వాళ్ళకి హెల్ప్ అయితే అవుతుందని అయితే వీడియో చేయాలని అయితే స్టార్ట్ చేశాను. వన్ మోర్ థింగ్, ఈ వీడియోలో మీరు ఒకటైతే అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పే ప్రైసెస్కి మీకు మొబైల్ రావాలంటే మాత్రం కంపల్సరీ మీకు అయితే యాక్సిస్ బ్యాంక్ కార్డ్ అయితే ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ కార్డ్ లేకపోతే మాత్రం మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గరలో ఒకరి దగ్గర తీసుకొని వాళ్ళ అకౌంట్లో మనీ వేసి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అదర్వైజ్ మీరు నేటివ్గా మీరు వేరే కార్డు నుంచి కానీ లేకపోతే వేరే డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ నుంచి కానీ మీరు బై చేయాలని ట్రై చేస్తే మాత్రం మీకు ఈ ప్రైసెస్కి అయితే రావు. అదొకటైతే గుర్తుంచుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే ఫోన్స్ కొనాలనుకుంటున్నారో, సో ఇంకో 1 వీక్లోనో 1 మంత్లోనో తీసుకోవాలనుకునే వాళ్ళు ఇది బెటర్ టైం. ఇంతకంటే బెటర్ టైం అయితే దొరకదు. మేబీ ఖచ్చితంగా ప్రైసెస్ అయితే డ్రాప్ అవుతాయి. సో రెగ్యులర్గా ఉండే ప్రైసెస్ అయితే తర్వాత సేల్ తర్వాతకి అయితే ఉండవు. డ్రాప్ అయినా సరే మనకి ఒక 1000 రూపీస్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంతకుమించి ఎక్కువైతే డ్రాప్ అవ్వవు. బట్ ఇప్పుడున్న ఆఫర్స్ కనుక చూస్తే మాత్రం ఏకంగా మనకి 15,000 రూపాయల ఫోన్లు 11,000కి, 12,000 రూపాయల ఫోన్లు 9,000కి. సో చాలా మంచి మంచి డీల్స్ అయితే ఉన్నాయి. సో నాకు నచ్చిన డీల్స్ అన్ని ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. సో వాటి గురించి ఇన్డెప్త్గా వెళ్ళి అయితే డిస్కషన్ అయితే చేయను. ఏ ప్రైస్ పాయింట్లో ఏది బెటరు అండ్ ఏది బెటర్ డీల్ అనే వాటి గురించి నా బెస్ట్ పిక్స్ మాత్రమే తీసుకుంటాను. అట్లని వేరే మొబైల్స్ మంచివి కాదని కాదు. సో అవి లాంచ్ అయిన ప్రైస్కి, ఇప్పుడున్న ప్రైస్కి ది బెస్ట్ మొబైల్ అనుకునే వాటినే ఈ వీడియోలో అయితే మెన్షన్ అయితే చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను అమెజాన్లో డీల్స్ అయితే పట్టుకోవట్లేదు, ఓన్లీ ఫ్లిప్కార్ట్లో డీల్సే. ఒకవేళ మీకు వేరే మొబైల్స్ అమెజాన్లో బెటర్ అనిపిస్తే మాత్రం వాటి మీద కూడా లుక్ వేయచ్చు. సో ఓవరాల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక మొబైల్ చూసినట్లయితే పోకో M2 అనమాట. సో పోకో M2 వచ్చేసి మనకి 9,000కి వస్తుంది. యాక్చువల్గా అది మనకి 11,000కి లాంచ్ చేసిన మొబైల్. 9,000కి ది బెస్ట్ డీల్ అయితే అవుతుంది. మీకు అక్కడ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే వస్తుంది, G80 ప్రాసెసర్తో వస్తుంది, 13MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. అంత బాగుంటుంది మీకు మొబైల్. 9,000లో మీరు తీసుకోదగ్గ మొబైల్. ఒకవేళ మీరు ఒక 9,000లో చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు పోకో M2కి అయితే వెళ్ళండి. పోకో M2 Pro ప్రైస్ కూడా చాలా తక్కువ అయితే చేశారు. మనకి బేసిక్గా చూసినట్లయితే పోకో M2 Pro మనకి 14,000 ఉండేది. మొన్న సేల్లో దగ్గరగా వాళ్ళు 13,000, 12,000 చేంజ్కి అయితే తీసుకొచ్చారు. బట్ రైట్ నో కనుక దాని ప్రైస్ మనం చూసినట్లయితే 10,999 రూపాయలు ఉంది. 11,000 రూపాయలకి ఇది కూడా ది బెస్ట్ డీల్ అయితే అవుతుంది మీకు. సో మీకు ఒకవేళ 10,000 మీ బడ్జెట్ అనుకుంటే మాత్రం వేరే మొబైల్స్ తీసుకోకుండా ఇంకో 1,000 రూపీస్ యాడ్ చేసుకొని నేనైతే పోకో M2 Pro తీసుకోవాలని అయితే చాలా స్ట్రాంగ్ అయితే సజెస్ట్ చేస్తాను. బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, మంచి కెమెరాస్ ఉంటాయి అండ్ 720G ప్రాసెసర్తో వస్తుంది. ఈ మొబైల్ అనేది మీకు బెటర్ పిక్ అయితే అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు 11,000 అనేది స్ట్రిక్ట్ బడ్జెట్ అయితే. ఇంకా అలానే నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్లయితే రియల్మీ నార్జో 20 Pro. సో ఈ మొబైల్ రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్. సో ఈ మొబైల్ ప్రైస్ కనుక మనం లాంచింగ్ ప్రైస్ చూసినట్లయితే 15,000 రూపీస్ ఉండేది. బట్ రైట్ నో మనకి ఇది 11,500 రూపాయలకి వస్తుంది. 11,500 రూపాయలకి ది బెస్ట్ డీల్ అయితే అవుతుంది. ఎవరైతే గేమ్స్ ఆడాలనుకుంటున్నారు బడ్జెట్లో, అంటే 11,000, 12,000 ఒక మొబైల్ కొనాలి మేము గేమింగ్ కోసం అనుకునే వాళ్ళకి ఇది చాలా బెటర్ డీల్. ఎందుకంటే ఇందులో మనకి G95 ప్రాసెసర్తో వస్తుంది. మీకు మీడియాటెక్ ప్రాసెసర్, కొంచెం గేమింగ్కి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కెమెరాస్ అనేది 48MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, 90Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. సో బెటర్ డీల్ అయితే అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇదంతా కాదు, రియల్మీ 7 కూడా మీకు అదే ప్రైస్లో వస్తుంది. సేమ్ మీకు 11,500 రూపాయలకే మీకు రియల్మీ 7 కూడా వస్తుంది. అదే రియల్మీ 7 చూసినట్లయితే 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. సేమ్ మీకు ఇంచుమించు G95 ప్రాసెసర్తో వస్తుంది, సేమ్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది. ఇక్కడ మీ ఆప్షన్ మీకు 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే మాత్రం రియల్మీ నార్జో 20 Proకి వెళ్ళండి. అదర్వైజ్ రియల్మీ 7కి అయితే వెళ్ళండి. రెండు కూడా మీకు సేమ్ ప్రైస్ పాయింట్లో వస్తున్నాయి 11,500కి. ఇవి బెస్ట్ డీల్స్ అయితే అవుతాయి. ఇక నెక్స్ట్ బెస్ట్ డీల్ అనిపించింది నాకు వచ్చేసి రియల్మీ 7 Pro. రియల్మీ 7 Pro మనకి లాంచ్ చేసిన ప్రైస్ కనుక మనం చూసినట్లయితే 19,999 రూపాయలు, అంటే ₹1 తగ్గించి 20,000 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. అది మనకి మొన్నటి వరకు బ్యాంక్ ఆఫర్తో కలిపి మనకి ఇది 18,500కి వచ్చింది. బట్ ఇప్పుడు రైట్ను చూసినట్లయితే మనకి రియల్మీ 7 Pro అనేది 17,000 రూపాయలకి వస్తుంది. 17,000 రూపాయలకి మీకు ది బెస్ట్ డీల్ అవుతుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 720G ప్రాసెసర్తో వస్తుంది. బెటర్, చాలా బాగుంటుంది. మీకు మొబైల్ కూడా చూడడానికి లుక్ స్టైలిష్గా ఉంటుంది. కాకపోతే బిల్డ్ వచ్చేసి మీకు ప్లాస్టిక్ బిల్డ్ తోటే వస్తుంది. మీరు ఒకవేళ 17,000లో ఒక మొబైల్ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. బట్ పోకో X3 అయితే నేను పిక్ చేయలేదు, ఎందుకంటే లాస్ట్ ఏదైతే ప్రైస్ ఉందో అదే ప్రైస్ ఉంది. బట్ ఆ ప్రైస్ కూడా అది మంచి మొబైలే. మీకు అది 16,000కి అయితే వస్తుంది, విత్ బ్యాంక్ ఆఫరే వస్తుంది. నన్ను అడిగినట్లయితే ఇంకో 1000 యాడ్ చేసుకుని ఇదైతే తీసుకోవచ్చు. లేదు పోకో X3 బెటర్ కెమెరాస్ కావాలనుకుంటే మాత్రం పోకో X3 16,000కి అది కూడా మీకు బెస్ట్ డీల్ అయితే అవుతుంది. సో ప్రైస్ వేరియేషన్ లేదు కాబట్టి మొన్నటి సేల్కి ఈ సేల్కి నేను పెద్దగా ఎక్కువ అయితే పిక్ అయితే చేయలేదు. అండ్ నెక్స్ట్ మొబైల్ కనుక మనం చూసినట్లయితే రియల్మీ X3 లాస్ట్ టైం మనకి 21,500 రూపీస్కి అయితే వచ్చింది. బట్ రైట్ నో ఇప్పుడు మీకు బ్యాంక్ ఆఫర్తో కలిపి మీకు 20,500 రూపీస్కి వస్తుంది. 20,000 రూపాయలు మీరు ఒక మొబైల్ కొనాలనుకుంటే మాత్రం, ఒకవేళ మీ బ్రెయిన్లో 720Gతో ఉన్న ఏదైతే
రియల్మీ 7 Pro ఉన్నా సరే దాన్ని స్కిప్ చేసి మీరు రియల్మీ X3కి అయితే వెళ్ళొచ్చు. మీకు ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఉంటాయి, 855+ ప్రాసెసర్తో వస్తుంది. చాలా బాగుంటుంది మొబైల్. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం రియల్మీ X3 అనేది 20,500 రూపీస్కి బెస్ట్ డీల్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ నాకు బెస్ట్ డీల్ అనిపించింది వచ్చేసి iQOO 3 లాస్ట్ టైం మనకి 28,500కి వచ్చింది విత్ బ్యాంక్ ఆఫర్ కలిపి. సో ఇప్పుడు రైట్ నో ఇప్పుడు కూడా మనకి 28,500కి యాక్సిస్ బ్యాంక్ కనుక మీరు యూజ్ చేసుకున్నట్లయితే 28,500కి ఇది కూడా ది బెస్ట్ డీల్ అయితే అవుతుంది మీకు అక్కడ. సో 865 ప్రాసెసర్తో అతి తక్కువ రేట్లో వచ్చే మొబైల్ ఏదైనా ఉందంటే మనకి iQOO 3 మాత్రమే. దీని మీద అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. ఇక లాస్ట్ టైం ఏదైతే ఆఫర్స్ ఉన్నాయో ఈసారి కూడా అదే ఆఫర్స్ 2 ఫోన్స్ మీద iPhone XR అండ్ S20 ఈ 2 మొబైల్స్ ఇప్పటికి కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు ఒక యాపిల్ ఫోన్ కొనాలి తక్కువ బడ్జెట్లో అనుకుంటే మాత్రం 37,000కి మీకు iPhone XR అనేది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఒకవేళ మీరు సామ్సంగ్లో ఫ్లాగ్షిప్ మొబైల్ ఒకటి కొనాలనుకుంటే మాత్రం S20 మీకు 50,000కి వస్తుంది. ఇది కూడా మీకు బెటర్ డీల్ అయితే అవుతుంది. ఇది మీ పర్సనల్ చాయిస్. సో బట్ ఈ రెండింటిని ఇప్పుడు కూడా మీరు ప్రిఫర్ అయితే చేయొచ్చు. కొనాలనుకుంటే మాత్రం S20 మనకి ఇయర్ ఫ్లాగ్షిప్ కాబట్టి S20 అనేది ఖచ్చితంగా మీరు ప్రిఫర్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీ బ్రెయిన్లో వేరే మొబైల్స్ 45,000 40,000లో OnePlus 70 కానీ OnePlus 8 కానీ ఇవి కనుక మీ బ్రెయిన్లో ఉంటే మాత్రం కంపల్సరీ మీరు ఈ మొబైల్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఓవరాల్గా ఇవి నాకు బెస్ట్ అనిపించాయి. అట్లనే వేరే మొబైల్స్ బెస్ట్ కాదని కాదు, వేరే కూడా బెటర్ డీల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఏవైతే లాస్ట్ టైం ఉన్న డీల్సే ఇప్పుడున్నాయో వాటిని అయితే స్కిప్ చేశాను. వీడియో లెంత్ ఎక్కువ అయ్యే కొద్దీ అంత యూస్లెస్ అనిపించింది నాకు వీడియో. సో మీకు అన్ని ప్రైస్ పాయింట్లు అయితే కవర్ అయ్యాయి మ్యాక్సిమం. సో నేను చెప్పిన ప్రైస్ పాయింట్లు ఇవే మీకు బెస్ట్ మొబైల్స్. వేరే మొబైల్స్ ఉన్నా సరే స్కిప్ చేయండి. ఇప్పుడు LG G8X కూడా 25,000 కోసం కొనొచ్చా అని అడుగుతున్నారు. బట్ LG G8Xలో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు నా దగ్గర ఉన్న మోడల్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ చేశాను. బట్ కొన్ని అయితే సార్ట్అవుట్ అయ్యే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ మేజర్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కాబట్టి 25,000లో స్కిప్ చేయండి నన్ను అడిగితే. సో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి కొన్ని యూనిట్స్లో అయితే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో అది మీ పర్సనల్ ప్రిఫరెన్స్. ఒకవేళ మీకు డ్యూయల్ స్క్రీన్ కావాలి కంపల్సరీ మల్టీ టాస్కింగ్ చేస్తా అనుకుంటే మాత్రం LG G8X ఆ ప్రైస్ పాయింట్ కూడా 100% బెస్ట్ మొబైల్. నేను ఓన్లీ జడ్జ్ చేసేది ఏంటంటే కొన్ని ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అందుకని అయితే వద్దని చెప్తున్నాను. బట్ మీకు కంపల్సరీ మల్టీ టాస్కింగ్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం LG G8Xకి అయితే వెళ్ళండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు మన టెలిగ్రామ్ ఛానల్ కానీ గ్రూప్లో కానీ జాయిన్ కాకపోతే మాత్రం ఇప్పుడు వెళ్ళి జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు అక్కడ నుంచి ఓపెన్ అవ్వకపోతే మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి టెక్ రిపోర్ట్ తెలుగు అని టైప్ చేసినట్లయితే మీకు అక్కడ సెర్చ్ చేసినట్లయితే అక్కడ మీకు ఒక ఛానల్ వస్తుంది. అదే టెక్ రిపోర్ట్ డీల్స్ అని కనుక మీరు టైప్ చేసినట్లయితే మీకు ఒక గ్రూప్ అయితే వస్తుంది. ఆ రెండిట్లో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. నేను మ్యాక్సిమం ఇంటరాక్షన్ అనేది అక్కడ నుంచి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఇక ముందు వచ్చేసి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సబ్స్క్రైబర్స్ కౌంట్ పెంచకపోతే ఇంకొంచెం బూస్ట్ వచ్చి బెటర్ డీల్స్ మీద కానీ మంచి మొబైల్స్ మీద కానీ బెటర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రావడానికి అయితే ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై జై హింద్.